లంగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా నడుస్తున్నాయి కదా. సో ఇది ఎంత విరివిగా నడుస్తున్నాయి, ఎంత హౌ ఆఫెన్ ఇట్ ఈస్ జరుగుతున్నాయి, హౌ ఎఫెక్టివ్ ఇట్ ఈస్, అండ్ దీనికి ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి? క్యాన్సర్ అయితే కాదు. లంగ్ ట్రాన్స్ప్లాంట్ కండిషన్స్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజెస్, సిఓపిడి, బ్యాడ్ సిఓపిడి అంటే ఎంఫైసీమా మొత్తం డ్యామేజ్ అయిపోయింది లంగ్ స్మోకింగ్ వల్ల. ఐఎల్డి ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అంటే ఐపీఎఫ్ అనే ఒకటి ఉంటుంది, ఒక వెరీ డేంజరస్ డిజీజ్. అంటే 90% డై విదిన్ 5 years. నేను అది క్యాన్సర్లా చూస్తాను నేను దాన్ని. ఐఎల్డిలో మళ్ళీ ఒక వెరైటీ ఐపీఎఫ్, ఇడియోపాథిక్ పల్మరీ ఫైబ్రోసిస్ అని. సో అలాంటి వాళ్ళని కొద్దిగా ఎర్లీగా పట్టుకున్నప్పుడు, అండ్ కనెక్టివ్ టిష్యూ డిజీజ్ అంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లు ఇలాంటివి కొన్ని రుమటాలజీ సంబంధించిన జబ్బుల్లో లంగ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అని అంటాం దాన్ని. ఈ మచ్చలు పడిపోతూ ఉంటాయి లంగ్స్లో. అది ఎంత సివియర్గా అవుతుందంటే ఆక్సిజన్ డిపెండెన్సీ వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చాలా ఉపయోగపడుతుంది. యూజువల్గా యంగర్ పీపుల్ ఉంటారు, వాళ్ళు 40లోనో 30లోనో. అండ్ ఎస్పెషల్లీ కోవిడ్ వల్ల వచ్చిన డ్యామేజ్ వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ బాగా పనిచేస్తుంది. సెలెక్షన్ ఆఫ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఎంత అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 65 చెయ్యట్లా. ఎందుకంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లాగా లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఉండదు, మోర్ కాంప్లికేటెడ్. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా లంగ్ ట్రాన్స్ప్లాంట్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి డిఫరెన్స్ ఉంటుంది. లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్వైవల్ ఇస్ అబౌట్ 75%. సో ఫెయిలియర్ రిస్క్ 25% ఇట్స్ అ హై నంబర్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.